సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు. అలాగే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే కొన్ని సంవత్సరాలుగా లేదా కొన్ని శతాబ్దాలుగా ఒక ధోరణి అనేది ఉంది. ముఖ్యంగా అన్ని డినామినేషన్లు కాదు కానీ కొన్ని డినామినేషన్లో ముఖ్యంగా ది పెంతెకోస్తు సంఘాలలో కొన్ని భాషలు అనేవి ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా చలామణి అవుతున్నాయి. కొంతమంది అన్య భాషలు అంటారు, కొంతమంది దేవదూతల భాషలు అంటారు. సో వీరి యొక్క మూలం ఎక్కడుంది? బైబిల్ నుంచే. వీరు మాట్లాడే భాష అర్థం కాకపోయినా ఈ భాష యొక్క అర్థం అనేది మాట్లాడేవానికి అర్థం కాకపోయినా ఆయన దేవునితోని మాట్లాడుతున్నాడు, అది దేవునికి అర్థమవుతుంది, లేక దేవదూతలకి అర్థమవుతుంది. ఆ మాట్లాడుతుంటే ఆయన క్షేమాభివృద్ధి పొందుతున్నాడని చాలామంది అర్ధరహిత అర్థం కాని భాషలు మాట్లాడుతూ అనేకులను గందరగోళానికి గురి చేస్తున్నారు. మరి అపోస్తుల కార్యంలో ప్రస్తావించబడిన భాష, కొరింథీ పత్రికలో పౌలు వివరించిన భాష, ఈరోజు సంఘంలో చెలామవుతున్న భాష, బాబేలు గోపురం దగ్గర తారుమారు చేయబడిన భాషలు, ఇవన్నీ ఒకటేనా? లేకపోతే ప్రత్యేకంగా దేవుడు సంఘానికి ఒక సపరేట్ భాషను అనేది అనుగ్రహించాడా? ఎలా అర్థం చేసుకోవాలి? హీబ్రూలో ఈ పదాలకు ఎలాంటి అర్థాలు ఉన్నాయి? కొంతమంది సేవకులు బోధిస్తారు ఏంటంటే భాషలు అనే వరాన్ని సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసి పొందుకోవాలి, లేకపోతే రక్షణ లేదు అని అంటాడు. ఇంకొంతమంది భాషలకు ట్రైనింగ్ ఇస్తారు. మరికొంతమంది భాషలో మాట్లాడకపోతే నేను అసలు విశ్వాసనే కాదు అన్నట్టుగా బలవంతంగా పులిపిట్ మీద ఉన్నటువంటి అయ్యగారు ఏవైతే పదాలు ఉచ్చరిస్తాడో వాటిని బట్టి ప్రత్యేకంగా విశ్వాసి కూడా అలాంటి మాటల్ని ఉచ్చరించడం వెనుక ఆమెకు ఎంతో ఆనందం, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగిందని అనుకుంటూ ఒక వింతైన భ్రమలో ఉండిపోతారు. సో ఏదైనా వరం దేవుడు మనకు అనుగ్రహించాలి తప్ప సేవకుడు మాట్లాడుతున్నటువంటి లేక సేవకుడు పలుకుతున్నటువంటి భాషల్ని మనం పలకడం చేత అదేదో గొప్ప విషయం అయిపోతుందని అనుకోవడం నిజంగా మూర్ఖత్వం. సో నేను చాలా సంఘాల్లో గమనించిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న పదాలు ఒకటే, ఉచ్చరిస్తున్న విధానం ఒకటే, కాకపోతే ఒక వింతైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఉచ్చరిస్తూ తన్మయత్వం చెంది మ్యూజిక్ వాయించడం ద్వారాను లేకపోతే గట్టిగా పాడడం ద్వారాను ఒక ఆత్మీయ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి అదే ఆరాధన అనుకొని భ్రమపడుతూ అనేక మంది ఈరోజు సంఘంలో నకిలీ ఆరాధనకు ప్రోత్సహిస్తున్నారు. సో తెలుసుకుందాం. ఈరోజు కాదు కానీ రాబోయే రోజుల్లో ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క వీడియో నేను చేస్తాను. ఈరోజు భాషల వరం యొక్క ఉద్దేశం ఏమిటని ఒక 2-3 అంశాల మీద చర్చించుకోబోతున్నాం. వాక్యానుసారంగా లేఖనంలో ఎంతైతే మనకు దాని గురించి సమాచారం ఉందో సమగ్రంగా అన్నిటినీ చదివి అర్థం చేసుకొని ఒక కొలిక్కి లేదా ఒక నిర్ణయానికి రావడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా నిజంగా దేవుడు భాషలు ఇవ్వడానికి సరైన ఉద్దేశం ఏమిటి? మొదటిది. రెండవది, విశ్వాసులందరూ భాషల్లో మాట్లాడడానికి బద్దులై ఉన్నారా? మూడవది, భాషల వరాన్ని అపేక్షించమని పౌలు కొరింథీలకు ఆజ్ఞాపించాడా? నాలుగవది, దేవదూతల భాషలు అంటే ఏంటి? ఐదవది, భాషలు నిలిచిపోతాయని పౌలు చెప్పిన మాట దాని సంగతి ఏంటి? ఆరవది, భాషల్లో మాట్లాడేవారు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడతారు అని పౌలు చెప్పినప్పుడు ఆ సందర్భం యొక్క ఉద్దేశం ఏంటి? ఏడవది, భాషల్లో మాట్లాడడం దాని సంగతి ఏంటి? ఎనిమిదవది, పౌలు ఏకాంత సమయంలో భాషలు మాట్లాడే ప్రక్రియను నిజంగా అభ్యసించాడా?
9 ఆది సంఘంలో భాషలు ఏ విధంగా పని చేసినవి. సో ఇలా ఒక 9 అంశాలు మన ముందున్నాయి. వాటిని సమర్థవంతంగా అర్థం చేసుకొని వాక్యం ఏం చెప్తుంది భాషల గురించి, ఈ భాషల వల్ల ప్రమాదం ఏమైనా ఉందా, లేకపోతే అంత చర్చించాల్సిన అవసరం అంతా దీని మీద సీరియస్ తీసుకునాల్సిన అంశం దీని మీద ఏదైతే ఉందా అని అర్థం చేసుకుంటూ మనం ఈ విషయాలన్నిటినీ ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి ఖచ్చితంగా. సో కొంతమంది నిజంగా భాషలు మాట్లాడకపోతే మీరు పరిశుద్ధులే కాదు, మీలో ఆత్మనే లేదని విశ్వాసులను భయపెడుతున్నారు, గందరగోళానికి గురి చేస్తున్నారు. సో నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, వరాలు అనేవి మన అర్హతతో సంపాదించుకునేవి కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా ఆయన చిత్తానుసారంగా పంచి ఇచ్చేవి. ఒక విశ్వాసికి ఏది కావాలో తను అడగాల్సిన అవసరం లేదు. దేవుడు తన చిత్తం చొప్పున తన ఇష్టానుసారంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే ఇస్తాడు. వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం ఏ వరాన్ని దేవుడు ఇవ్వడు. కాబట్టి వరం అనేది సంఘానికి, సార్వత్రిక సంఘానికి దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. సంఘం శరీరం అయింది కాబట్టి ఏ వరమన్నా ఆ శరీరానికి అభివృద్ధి కోసమే ఉపయోగించబడింది, అంతే తప్ప వ్యక్తిగతంగా దానికి ఎలాంటి ఉపయోగం లేదు. సో ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. సో రండి మొదటి అంశం గురించి మనం చర్చించుకుందాం.